ట్రాఫిక్ ప్రతి నగరంలోనూ కనిపించే అతిపెద్ద సమస్య ఇది. కానీ అలాంటి ట్రాఫిక్ ఉన్న రూట్స్ ని మనం ఎలా స్కిప్ చేయాలి, ఎస్కేప్ అవ్వాలి? మీరు విజయవాడలో ఉంటున్నారా? అయితే ఈ న్యూస్ మీకోసమే. అస్త్రం అనే AI బేస్డ్ యాప్ ని పోలీస్ శాఖ తీసుకురాబోతోంది. ఇప్పటి వరకు ట్రాఫిక్ పోలీసులు మాత్రమే ఉపయోగించారు. లాస్ట్ ఇయర్ దసరా ఉత్సవాల టైం నుంచి ఉపయోగిస్తూ వస్తున్నారు. సో అది సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. అందువల్ల జనాలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. దీనివల్ల ఏంటి ఉపయోగం? మాకు ఆల్రెడీ గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి కదా అనుకుంటారు. కానీ ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయి అనుకోండి, ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయా? అవి మనకి గూగుల్ మ్యాప్ లో కనిపించవు కదా. కానీ దీని ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతేకాదు గ్రీన్ ఛానల్ ద్వారా VVIPలు వాహనాల శ్రేణి వరుసగా వాహనాలు వెళ్తూ ఉంటాయి కదా, మరి దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా వస్తుంది. ఆ రూట్ ఒకవేళ బ్లాక్ అయినా లేదంటే కాసేపు ట్రాఫిక్ నిలిపివేసినా కూడా మీకు అప్డేట్స్ వస్తాయి. 300 మీటర్లకి మించి అక్కడ ట్రాఫిక్ స్టక్ అయింది అనుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఏదైనా ఫంక్షన్ హాల్ లేదా కళ్యాణ మండపం ఏదైనా ఈవెంట్ జరుగుతున్నప్పుడు అక్కడ విపరీతమైన రద్దీ ఉందనుకోండి, దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఈ యాప్ ద్వారా మీకు వచ్చేస్తుంది. ట్రాఫిక్ పోలీసులకు కూడా ఇది ఉపయోగమే. ఎందుకంటే అలాంటి రద్దీ ఉందని నోటిఫికేషన్ రాగానే వాళ్ళు ట్రాఫిక్ ని డైవర్ట్ చేసుకోవచ్చు. బాగా వాన పడింది, ఆ రోడ్డు మీద నీళ్లు నిలిచిపోయాయి, బ్లాక్ అయిపోయింది అనుకోండి, దానికి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేస్తుంది. అంతేకాదు వెదర్ అప్డేట్ కూడా ఇస్తుంది. వర్షం పడే సూచనలు ఉన్నాయా, పిడుగులు పడే అవకాశం ఉందా, టెంపరేచర్ చేంజెస్ ఏమన్నా ఉంటాయా, ఇలాంటి వెదర్ అప్డేట్స్ కూడా వస్తాయి. వీటితో పాటుగా మీరు ఈ చలాన్ కూడా ఇందులో కట్టేసుకోవచ్చు. మీ వెహికల్ నెంబర్ ఎంటర్ చేసి దాని మీద ఉన్నటువంటి చలాన్స్ ని పే చేసేయచ్చు. అంతేకాదు విజయవాడ జంక్షన్ మీద నుంచి వెళ్తున్న రైళ్లు, బస్సులు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకవేళ దారి మళ్లించారనుకోండి, ఆ అప్డేట్స్ కూడా వచ్చేస్తాయి. వెరీ సూన్ AI బేస్డ్ అస్త్రం యాప్ విజయవాడ వాసులకి అందుబాటులోకి రాబోతోందని పోలీస్ శాఖ వెల్లడించింది. సో మీరేమనుకుంటున్నారు అస్త్రం యాప్ గురించి?